జై భద్రకృష్ణ నమో నమ. ఈరోజు జగన్ గారు ఇచ్చిన సంక్షేమం గత ప్రభుత్వం అని ఇప్పుడుండే ప్రభుత్వం చంద్రబాబు ఇచ్చిన ఇవన్నీ సంక్షేమం వల్ల మనం ట్యాక్స్లు ఎక్కువ పడతానన్న మన మీదే ఈ డబ్బులు పడతాయి. ప్రజలందరూ తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎవడైనా అమరావతి గురించి అడిగేవాడు ఉన్నాడా, పోలవరం గురించి అడిగేవాడు ఉన్నాడా, పిల్లల భవిష్యత్తు గురించి అడిగేవాడు ఉన్నాడు. ఎంత చెప్పినా అతను వచ్చిండ 10,000 ఇచ్చిండ, 15,000 ఇచ్చిండ, ఎంతమందికి ఇస్తారు, ఉచిత బస్సు అప్పుడు ఇస్తారు, గ్యాస్ ఇస్తారు. ఇవేనా? ఇప్పుడు 11 లక్షల కోట్లు చంద్రబాబు ఈయన జగన్ చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా మళ్ళీ కొంచెం మంది చేయాలా. ఇప్పుడు వడ్డీలే నెలకి 7,000 రూపాయలు కట్టాలా. ఇంతకుముందు గతంలో చంద్రబాబు గారు 1,200 కోట్లు కడుతుండే 3 లక్షల కోట్లకి. ఇప్పుడు అన్నీ ఒత్తిపెట్టి చాలా కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాలు, గవర్నమెంట్ హాస్టల్ అన్నీ ఒత్తిపెట్టేసారు. లాస్ట్గా అసెంబ్లీ కూడా ఒత్తిపెట్టిపోయినారు. వీటి గురించి ఎవడు మాట్లాడు. మీరు రాజకీయం చేయండి అంటే మీ ఇష్టం అంటే జనాలకి పప్పులు బెల్లాలు పంచాక ఏమన్నా ఇదే. ఫస్ట్ కేంద్రము చేతిలో తీసుకోవాలా. మోడీ శాసించాలా. ప్రపంచాన్ని శాసించేది కాదు, దేశాన్ని శాసించేది కాదు. ఫస్ట్ ఈ ఉచితాలు ఎందుకు